నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పని దినాలు పెంచడంతో పేదల జీవితాల్లో వెలుగులు. చిలుకూరు మండలం బోధనం గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ జీరామ్జీ పథకాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి. మనుబోలు వెంకటాచలంలోని మండల పరిషత్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టిన వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం మరియు సిఐటియు వామపక్షాల నాయకులు. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. వైభవంగా ముసుగుల సేవ. గూడూరు రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లక్ష్మీ సంవాదం ముసుగుల సేవలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి పథకాలను అధికారులు, నాయకులు ప్రజల్లోకి తీసుకువెళ్లి అవగాహన కలిగించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. చిల్లకూరు మండలం బోధనం గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ జీరామ్జీ గ్రామీణ ఉపాధి పథకాన్ని ఆయన నాయకులతో కలిసి ప్రారంభించారు. ఉపాధి పథకాన్ని విబిజీ రామ్జీ పథకంగా మార్చడంతో చిల్లకూరు మండలం బోధనం గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరై నాయకులు తానంకి నానాజీ తదితరులతో కలిసి ఉపాధి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 100 రోజుల పని దినాన్ని 125 రోజులకు పెంచి పేదల జీవితాల్లో వెలుగు నింపిందన్నారు. ఉపాధి పథకం పేరు మార్పును ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉద్యోగులపై ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల కృషితోనే ఇది సాధ్యమైందని తెలిపారు. టీడీపీ పేదల పార్టీ అని, అమరావతికి మావిగాన్ పోటీ అని జగన్ చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. 5 ఏళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా పరిపాలించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఈ ప్రోగ్రాం గురించి ప్రచారం అనేది చాలా ముఖ్యం. ప్రచారం లేకుండా పని చేస్తే ఉపయోగం లేదు. ఎందుకంటే ముందు నాయకులు కూడా తెలియజేస్తున్నా, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడ వర్క్ పెట్టినా ఒక 2 నిమిషాలు ఖచ్చితంగా ఈ విబిజీ రామ్జీ గురించి మీరు చెప్పాల్సిన అవసరం. వాళ్ళు చెప్పాలా. ఇంతకుముందు ఎన్ఆర్ఐజీస్ ఉన్నది, దాని స్థానంలో ప్రధానమంత్రి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. వాళ్ళకి తెలియాలా, అంటే ఎవరు చేస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలా. వాళ్ళకి తెలియకుండా ఊరికే మీరు పని చేసి వేతనం చేస్తే కుదరదు. ఎందుకంటే పనిచేసే నాయకుడి పేరు పేదవాళ్ళు తెలియాలా. రేపు వాళ్ళు చెప్పుకోవాలా, మాకు మోడీ గారు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ చెప్పండి, వాళ్ళు తెలియాలి. వాళ్ళు తెలియదు. ఎందుకంటే మనకి ఈరోజు పని జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి పనులు జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో చేసిన దాఖలాలు లేవు, ఊరికే తప్ప. మీరు చూశారు, ఈరోజు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు రాజధాని మావిగానికి అమరావతి పోటీ అంట. అమరావతి ఒక కులం సంబంధించింది కాదు, ఇది అన్ని కులాలు ఉన్నారు అమరావతిలో. ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, మాళ్ళు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, గౌడాస్ ఉన్నారు. అన్ని కులాలు ఉంటే అది వద్దంట. ఆయన వస్తే మాత్రం మావిగారంట, అది కూడా పోటీ అంట. వాళ్ళ అజెండా అదే అంట. మేము వస్తే రాజధాని ఉండదు. సిగ్గులేదా? నిన్నెందుకు పోయారు మద్దతుకి రాజధాని రైతులకి మీరు? రాడా అవన్నీ మనం ప్రజలకు చెప్పాలా, జనాలకు అర్థం కావాలి కదా. 5 సంవత్సరాల్లో మనకి మన బిడ్డలకి ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది కూడా లేకుండా చేశాడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి మళ్ళీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం. ఈరోజు లోకేష్ బాబు గారి దయ వల్ల పేద బిడ్డలందరూ కూడా, చదివే బిడ్డలందరూ కూడా 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది. 11,000 మీ అకౌంట్లో, ఇంకా 2,000 స్కూల్ అకౌంట్లో పడుతుంది. అంటే అప్పుడు ఒకరికి ఇచ్చేవాళ్ళు. ఏమో అంతే కదా. ఈరోజు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే
అన్ని 15,000 రూపాయలు ఈరోజు లోకేష్ బాబు గారు మీ తల్లుల అకౌంట్లో వేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా మీకు. అంటే తీసుకొని గమ్మనకూడదు. మీకు బస్సులో ఫ్రీ ఆడవాళ్ళకి ఏమో ఎక్కారెక్కలేదు ఎవరన్నా ఏం చెప్పాలా? చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అంతమంది ఏమన్నా ఇచ్చారా? ఏ ముఖ్యమంత్రి ఫ్రీగా మీకు ఇచ్చాడా? చెప్పండి, గుండె మీద చేసి చెప్పండి. మీ బిడ్డలకి ఎవరికన్నా ఎంతమంది బిడ్డలతో దాన్ని 15,000 ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు కూడా రేపు ఆలోచించాలి. ఆ రోజు ఎలక్షన్ వచ్చే లోపలికి మీరు ఎట్టంటే ఓట్లు వేస్తే మొత్తం నాశనం. ఇంకా పలువురు మాట్లాడారు. ఇది ఇంతకుముందు కూడా ప్రారంభించాము, బట్ ఇది మారింది, విశేషంగా మారింది. ఎందుకంటే 100 రోజులు 120 రోజులు అందరూ చెప్పున్నారు. అది కాకుండా ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది. మనకి ఎప్పుడైతే వరి కోతలు జరుగుతున్నాయో, ఎప్పుడైతే నాట్లు జరుగుతున్నాయో, ఈ పని ఆపకూడదు అనేటప్పటికీ కొంచెం రైతులకు ఇబ్బంది కలిగేది. ఇప్పుడు దీంట్లో ఏం ప్రవేశపెట్టారంటే 2 నెలలు అంటే 60 రోజులు, ఒక నెల రోజులు నాటు వేయడానికి, నెల రోజులు కోత కోయటానికి, ఈ రెండింటికి కూడా ఇక్కడ మనం హాలిడే ఇవ్వచ్చు. ఇచ్చేసేసి అందరూ కూడా ఆ రెగ్యులర్ రైతు పనులకి అటెండ్ అవ్వడానికి అవకాశం కల్పించారు. సో ఈ 2 నెలలు హాలిడే ఇచ్చారనమాట. ఈ హాలిడేలో ఇక్కడ పని చేయక్కర్లేదు, ఆ పని దినాలు మనకేం వేస్ట్ అవ్వవు అనమాట. నెక్స్ట్ రీస్టార్ట్ అవుతాయి అనమాట. అదొకటి చేశారు. ఆ తర్వాత ఏమో ఈ 15 రోజుల పేమెంటు అనేది చాలా రిలీఫ్ అనమాట. ఇది 2 నెలలు 3 నెలలు 4 నెలలు పట్టేసేది. 15 రోజుల పేమెంటు ప్లస్ లేట్ అయితే ఇంట్రెస్ట్ ఇస్తారు దానికి. సో ఇదొకటి బాగా మంచి విషయం. ఆ తర్వాత ఏంటంటే ఈ స్థిరమైన పనులని చెప్పని నీటి సంబంధితమైనటువంటివి గ్రామ మౌలికము, ఉపాధి మౌలికం అని చెప్పని ఇచ్చున్నారు. ఆ తర్వాత ఇందులో నీటి సంబంధించి అంటే కనుక ఇన్నికుడు కుంటలు, ఇప్పుడు మనం తవ్వే కుంటలన్నీ కూడా నీటికి సంబంధించినవి. ఇవి కాకుండా ఇవే కాకుండా మళ్ళీను వాటర్ హార్వెస్టింగ్, ఎక్కడ మనకి ఈ కొట్టుడు పంపులు ట్యాపుల్లో కూడా నీళ్ళు ఎనికిపోకుండా ఆ దగ్గరలో వాటర్ని హార్వెస్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. మౌలిక వసతులు అని చెప్పేది ఏంటంటే కనుక ఈ రోడ్డుకి ఆ సైడు ఈ సైడు ఈ మ్యాజిక్ డ్రైన్స్ అంటే మనం అది కాంక్రీట్ చేసుకుని వాటర్ ఆటోమేటిక్గాను రోడ్డు మీద రాకుండాను అటు వేస్ట్ అవ్వకుండా వెళ్ళిపోయి ఒక ఇన్నికుడు గుంటలోకి వెళ్ళిపోయేటట్టుగా. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, సిఐ రామచంద్రరావు, లైవ్ స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, అన్న మునిశేఖర్ గౌడ్, కోట సతీష్ యాదవ్, చిల్లకూరు పిఏసిఎస్ అధ్యక్షుడు కొండ రామచంద్రారెడ్డి, యశ్వంత్, కీరవాణి, మేకల కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో నిర్వహించిన విబిజి రామ్జీ పథకాన్ని వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలుపరచాలని వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి తలారి దేవదానం తదితరులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మమ్మ, వెంకటరమణయ్య, సరోజనమ్మ, చిన్న రమణయ్య, శ్రీహరి, తలం రమణయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్నటి నుండి విబిజి రామ్జీ గ్రామీణ అని చెప్పేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చేసి కూలీలకు అనుకూలమైనటువంటి చట్టం కాకుండా కూలీలకు హాని చేసేటటువంటి విబిజి రామ్జీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని మేము ఈ చెర్లోపల్లి గ్రామం మనుబోలు మండలం తరఫున వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ పథకం వల్ల కూలీలకు సౌకర్యాలు పని దగ్గర ఉండవు. ఈ పని వల్ల కూలీలకు హక్కులు అనేటివి హరించి వేసేటటువంటి పథకం ఇది. లేబర్ కోళ్లు 4 లేబర్ కోళ్లు కేంద్రం తీసుకొచ్చినటువంటి లేబర్ కోళ్లు కార్మికులకు ఎంత నష్టం చేసినాయో అంతకంటే ఇంకా నష్టం చేసేటువంటి ఈ విబిజి రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక సంఘం తరఫున చెర్లోపల్లి గ్రామ సచివాలయం వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాము. మిత్రులారా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం మన రాష్ట్రానికి 2007 సంవత్సరంలో వచ్చింది. ఈ చట్టం చాలా సౌకర్యవంతంగా చాలా హక్కులు కూలీలకు ఉండినాయి. ఆ హక్కులన్నీ హరించేటటువంటి విబిజి రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు మేము చెర్లోపల్లి గ్రామ సచివాలయం వద్ద ధర్నా కార్యక్రమం విబిజి రామ్జీ పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వెంకటాచలంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద పలు సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని రద్దు చేసి ఆ స్థానంలో విబిజి రామ్జీ అనే పేరుతో కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో వెంకటాచలంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, వామపక్షాల నాయకులు, కార్మికులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు గుండాల
ఇరగాలయ్య తదితరులు మాట్లాడుతూ గతంలో అనేక పోరాటాల ఫలితంగా వామపక్షాల మద్దతుతో యూపీఏ ప్రభుత్వంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. దీనికి తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం విబిజీ రామ్జీ పథకాన్ని తీసుకొచ్చి నిధుల కేటాయింపు తగ్గించిందన్నారు. వేతనాలు చెల్లించకపోవడంతో వ్యవసాయ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి కుటుంబానికి 200 రోజులు పనులు కల్పించాలని, రోజువారీ కూలి 600 రూపాయల వంతున చెల్లించాలని వారు వివరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో యూపీఏ 1 గవర్నమెంటు పేద ప్రజల కోసం వలసలు పోకుండా ఉండేదానికి, గ్రామాల్లోనే పని కనిపించేదానికి, పేదవాళ్ళకి ఒక హక్కుగా వ్యవసాయ కార్మిక సంఘం అదేవిధంగా వామపక్షాలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం విబిజీ రామ్జీ చట్టాన్ని మతపరమైన పేరుతో ప్రారంభించి పాత చట్టాన్ని రద్దు చేసి ఈరోజు విబిజీ రామ్జీ అనే చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గజెట్ విడుదల చేసింది. అయితే మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేసేది ఏంటంటే, గతంలో ఉండే ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త చట్టంలో ఉండే నిబంధనల్ని తొలగించి పేదోళ్ళకి రోజుకి 600 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, అదేవిధంగా 125 రోజులని ఈరోజు పేపర్లో టీవీల్లో కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉంది. 125 రోజులు ఒక కుటుంబానికి పని కల్పించాలని చెప్తున్నప్పుడు దానికి తగ్గ నిధులు కేటాయించే దాంట్లో కేంద్రం ఈరోజు మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది. గతంలో 1,80,000 కోట్లు దేశం మొత్తం మీద ఉపాధి హామీ చట్టానికి కేటాయిస్తే ఈరోజు కేవలం 80,000 కోట్లు మాత్రమే ఉపాధి హామీ చట్టానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఈ కార్యక్రమంలో నాయకులు ఓడూరు వెంకటకృష్ణయ్య, సుధాకర్, తుమ్మపాటి వెంకయ్య, నజీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఓజిలి మండలంలోని వెంకటరెడ్డిపాలెం పంచాయతీ వాకాటి వారి కండ్రిగ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న శంకరయ్య పదవి విరమణ చేశారు. దీంతో ఎంఈఓ శైలజ ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు కలిసి శంకరయ్యను శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం పలువురు మాట్లాడారు. చాలా ప్రదేశం పిల్లకాయలు వాళ్ళని అంటే సరే నెలంతా వాళ్ళని ఆ మాట మార్చేయడం కోసం ఏమనుకోవాలి మాట్లాడేవాళ్ళు ఒక నెలంతా కష్టపడి ఆ బూత్ మాట్లాడుకుంటా ఒక 5 years లో 4 బ్యాచ్ల్ని నేను గుంటూరు పాఠశాలలో కోచింగ్ ఇప్పించి అక్కడ నుంచి గోయింగ్పాడు వచ్చాను. గోయింగ్పాడులో కూడా 2 సార్లు అంటే మామూలుగా డిస్ట్రిక్ట్ లెవెల్లో, డివిజన్ లెవెల్లో పరీక్ష. యాప్స్ ఎక్కువైపోయి వాటి విషయంలో అనేక సార్లు మాట్లాడడంతో మా మధ్య బాగా అనుబంధం పెరిగింది. అనేక విషయాల్లో కూడా నేను సలహాలు తీసుకునేవాడిని, అనేక సార్లు అడిగి తెలుసుకుంటుండేవాళ్ళు. చాలా ఏది కూడా తనకు తెలియకపోయినా తెలిసిన అది ఏమి అనుకునేవాళ్ళు కదనమాట. ఏదైనా సరే అడిగేవాళ్ళు. చాలా అదేవిధంగా ఉద్యోగ విరమణ పొందిన శంకరయ్య, ఆయన భార్య అహల్య కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. వాళ్ళ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా రక్త సంబంధికులకు, బంధుమిత్రాదులకు, వచ్చిన ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా, పాత్రికేయులకు, గ్రామస్తులకు ఈ సందర్భంగా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శంకరయ్య గురించి చాలా చెప్పాలనుంది, కానీ సమయాభావం వల్ల నా ఇంటర్నెట్. గూడూరు మండలంలోని నెల్లటూరు గిరిజన కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఏఐఈఏ వారోత్సవాల సందర్భంగా గురువారం నోటు పుస్తకాలు, ఇతర విద్యా సామాగ్రి యూనియన్ నాయకులు అందజేశారు. అనంతరం యూనియన్ కార్యదర్శి ఎన్ శివకుమార్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సయ్యద్ మహబూబ్ బాషా, సంయుక్త కార్యదర్శి మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మన ఐసీయు 76వ వార్షిక పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గిరిజన కాలనీలో పిల్లలకి పుస్తకాలు, పలకలు, వాటర్ బాటిల్స్ ఈ విధంగా మాకు తోచిన సహాయం చేయాలని మా యూనియన్ భావించింది. దాంట్లో భాగంగా ఈ రోజు కార్యక్రమం పెట్టుకున్నాము. ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చాము. జనాభా పెరగడం, మీ పక్కనున్న మీ ఫ్రెండ్స్ కూడా తీసుకురావాలా. మా యూనియన్ పుట్టినరోజు సందర్భంగా మీకు ఇవన్నీ మా సహాయ సహకారాలతో మీకు అందిస్తూ ఉన్నాము. ఈ విధంగా పలకలు, పుస్తకాలు ప్రతి సంవత్సరం రాండి. ప్రతిరోజు వచ్చి మీరు కూడా చదువుకుంటే ఇప్పుడు మాలాగా మీరు కూడా ఉద్యోగాలు చేసుకోవచ్చు. మీరు ఏంటంటే వ్యవసాయం చేసుకోవలేదు, వ్యవసాయం చేస్తూ కూడా ఉద్యోగం చేయొచ్చు. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తూ ఉద్యోగం చేస్తున్నాను. ఓకేనా? అట్లా మీరు కూడా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. మీ పక్కనున్న మీ ఫ్రెండ్స్ కూడా రోజు స్కూల్ తీసుకురావాలి. అయ్యోరు వచ్చి తీసుకొని రాకూడదు. సరేనా? ఆ విధంగా బాగా చదువుకోవాలి. ఈ విధంగా చదువుకొని మీరు కూడా బాగా డెవలప్ అయితే అంతా మంచి మంచి ఇల్లులు కట్టుకోవచ్చు. మంచి మంచి మీరు కూడా కార్లు, స్కూటర్లు కొనుక్కోవచ్చు. అన్ని బాగుంటాయి. ఈఏపీ సెట్ ఫలితాల్లో శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఈ సందర్భంగా గూడూరులోని స్టడీ సర్కిల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులు తనూష, మానస, సజన, చంద్రలేఖ, నారాయణ, రేచల్, కీర్తన తదితరులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Next, Tanusha after 18,920, 533. 1 minute. Congratulations, Venkat Prasad. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష నందు గూడూరు పట్టణంలోని శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో 50 రోజుల శిక్షణతో అత్యద్భుతమైన ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మేము విద్యార్థులను ఈరోజు అభినందిస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ముఖ్యంగా ఈ ఎగ్జామ్లో శ్రీ శివాని స్టడీ సర్కిల్ నుంచి రాష్ట్ర స్థాయిలో 7,325వ ర్యాంకు, 18,928వ ర్యాంకు, 20,179వ ర్యాంకు, 22,735వ ర్యాంకు, 25,533వ ర్యాంకు, ఇలా 50,000 లోపు దాదాపుగా 30 మంది విద్యార్థులు 50,000 లోపు షార్ట్ టర్మ్ కోచింగ్తో సాధించడం జరిగింది. అలాగే ఎస్వి యూనివర్సిటీ పరిధిలో 2,447, 5,286, 6,358, 6,513, 6,974 ఇలా 10,000 లోపు దాదాపుగా 16 మంది విద్యార్థులు యూనివర్సిటీ పరిధిలో ర్యాంకులు సాధించడం జరిగింది. అలాగే కేటగిరీ పరంగా చూసినట్లయితే 76th ర్యాంకు, 93rd ర్యాంకు, 103, 109, 155, 217, 240. శివాని కోచింగ్ సెంటర్ అండ్ మా టీచర్స్ వీళ్ళు నాకు హెల్ప్ చేయకపోయి ఉంటే ఇంత మంచి ర్యాంక్ నేను సాధించేదాన్ని కాదు. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా నేను ఇక్కడే పాలిసెట్ అండ్ ఐపీఆర్ చేసి రాశాను. అప్పుడు కూడా ఇంతే ఫలితాన్ని నాకు అందించారు. దానికి మెయిన్ రీజన్ శివ సార్. ఈ శివ సార్ ఈ కోచింగ్ సెంటర్ పెట్టకపోయి ఉంటే నేను ఇక్కడ జాయిన్ అవుతుంటే ఇలాంటి మంచి ర్యాంక్స్ నేను సాధించేదానికి కాదు. థ్యాంక్స్ శివ సార్. థ్యాంక్స్ టు మై పేరెంట్స్. ఎందుకంటే నన్ను ఇప్పటిదాకా నా మీద నమ్మకం పెట్టుకొని గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం లక్ష్మీ సంవాదం, ముసుగుల సేవ వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మంగళపురి గోపాల్, శారద, మంగళపురి గురుదేవ కుమార్, పూజిత, హైందవి, క్లింకార వ్యవహరించారు.
పాదారవిందుడు గోవిందుడు శ్రీ వెంకటకృష్ణుడు. లోపల లక్ష్మీదేవి ఉంది. లోపల లక్ష్మీదేవి ఉంది. ఏంటి కలగలం అనేటువంటి దాంతో గట్టిగా మంచి కంఠస్వరంతో, గట్టిదైనటువంటి కంఠస్వరంతో అమ్మవారు ఒకసారి కలుస్తోంది. ఎక్కడి నుంచి? లోపల నుండి బయట ఉన్నటువంటి ద్వారం దగ్గరికి వచ్చి అరుస్తూ ఉందన్నమాట. ఎందుకయ్యా మీరు అరుస్తున్నారు, ఎక్కడికి వచ్చారు మీరు అని అమ్మవారు అక్కడ బయట ఉన్నటువంటి స్వామి వారిని అరుస్తుంది. ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఏమిటి మీకు పని, ఎందుకు వచ్చారు అనేటువంటి దాంతో అమ్మవారు అరుస్తూ ఉంది. అరుస్తూ ఉంటే అరవగానే అక్కడ బయట ఉన్నటువంటి స్వామివారు చెప్తాడు, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. నేను లక్ష్మీనాథుణ్ణి, నీ నాథుణ్ణి, నేను గూడూరు పట్టణంలోని సాయినగర్ లో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఎవరు అన్న వృధా చేయకూడదు. మనుబోలులో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చెంబేటి వేణుగోపాల్ రెడ్డి జ్ఞాపకార్థం వారి సతీమణి సుజాతమ్మ, కుమారులు చెంబేటి పద్మనాభరెడ్డి, చెంబేటి రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. పునరపి నరదేహి పాసి ప్రేమాని సాయి రూపధరాఘవోత్తమం భక్త సమర్పయామి. నైవేద్యార్థి ఉపహార నైవేద్యం నివేదయామి. చతుర్శ్రమ చంబకే జాజి పున్నాగై మల్లికాదిభిః
సైదాపురంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నెల్లూరు ఎస్ఐ కాంతికుమార్, కొండూరు లోక్షిత శ్రీవి, తురక నవీనమ్మ, మజ్జిగదాతగా తాళ్ళూరు ఈశ్వరయ్య వ్యవహరించారు. గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,647 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,09,176 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,43,100 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 244 రూపాయల 60 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పని దినాలు పెంచడంతో పేదల జీవితాల్లో వెలుగులు. చిలకూరు మండలం బోధనం గ్రామంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ జీరామ్జీ పథకాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి. మనుబోలు, వెంకటాచలంలోని మండల పరిషత్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టిన వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం మరియు సిఐటియు వామపక్షాల నాయకులు. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. వైభవంగా ముసుగుల సేవ. గూడూరు రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లక్ష్మీ సంవాదం ముసుగుల సేవలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.